దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతిబా పూలే అన్నారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. కుల వివక్షతకు వ్యతిరేకంగా పోరాడమే కాకుండా సంఘ సంస్కర్తగా సేవలందించారని తెలిపారు. పూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే 199వ జయంతి సందర్భంగా నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్. జ్యోతిబా పూలే జయంతికి మీ అందరికీ శుభాకాంక్షలు. జ్యోతిబా పూలే అనేది ఎవరు, సతీమణి సావిత్రిబా పూలే ఎవరు అనేది ఫస్ట్ దాని గురించి మనం అవగాహన కల్పించాలి. నా కాలేజ్ లో ఉన్న హాస్టల్ బిల్డింగ్ పేరు సావిత్రిబా పూలే ఉండే. మహిళ బలోపేతం, తర్వాత చదువు, ఈ రెండు విషయాలు జ్యోతిబా పూలే చేసిన కృషి నిజంగా అపూర్వంది. వారు సాధించిన ఘనత కూడా మన దేశానికి ఒక మార్గదర్శనంగా మారింది. ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీకృత్ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ మాధ్యమంతో కులాలు, మతం, వర్గాలు ఇలాంటివి తేడా లేకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ అందరి పిల్లలకి ఒకటే జాగాలో ఏదైనా పక్షపాతాలు లేకుండా ఉండాలి అనేది ఆ మంచి ఆలోచనతో మన నల్గొండ జిల్లాలో 6 నియోజకవర్గాలకి 4 నియోజకవర్గాలకి ఫస్ట్ విడతలో 200 కోట్లతో ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్లతో ఆమోదం ఇవ్వడం జరిగింది. 2 నియోజకవర్గం దేవరకొండ మిర్యాల్ కూడా, అది కూడా థర్డ్ ఫేజ్ లో ఈ వారంలో వస్తా ఉంది. ఈ 199వ జయంతి సందర్భంగా భారతదేశంలో మరి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించినటువంటి యోధుడు మరి మహాత్మా జ్యోతిబా పూలే. మరి వారు ఆ సమయంలో వేదాలు, ఉపనిషత్తులు, మనుధర్మ శాస్త్రం చట్టబద్ధమైన సందర్భంగా సమానత్వం లేని కాలంలో సత్యము, సమానత్వం అనే సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేసి మరి విద్యని ద్వారా ఇది ప్రబలుతున్న ఉద్దేశం మీద తన సతీమణి వారు అనేక అవమానాలకు గురై కూడా ఈ సమాజాన్ని మార్చడానికి ప్రయత్నం చేసినటువంటి యోధుడు మరి మహాత్మా జ్యోతిబా పూలే.